నేను డ్యూటీకి పోయి వస్తా. సరేనే, జాగ్రత్త. ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. అయితే నా రేటు 2000. సరే మరి రా ఎక్కువ. రేపు మా ఇంటికి రా. సరే వస్తా. అవును కానీ మీ ఇల్లు నాకు తెలియదు కదా, వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టండి. సరే పెడతా. అవునే మౌనిక, నాకు యాక్సిడెంట్ అయ్యి 8 నెలలు అవుతుంది కదా, నా వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా. ఏం చేద్దామండి, ఆ దేవుడు మనల్ని చూసి ఓర్వలేదు. వెళ్ళొస్తా, జాగ్రత్త. నువ్వు ఇంతకు ఏ షాప్లో పని చేస్తాను? అది కరీంనగర్లో పెద్ద షాపింగ్ మాల్ అండి. ఇంకొక 3 నెలలు అయితే జీతం పెంచుతారంట. సరేనా, నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. ఏంది అక్కడే నిల్చున్నావు? లోపలికి రా. అదేంటి, ఇంట్లో ఎవరు ఉండరని అన్నావు? 2 ఉన్నారు. వీడు నా దోస్తు.
ఇవాళ నీతో కూడా ఎంజాయ్ చేస్తాడు. అయితే ఇద్దరితో చేస్తే రేట్ ఎక్కువ అవుతుంది. సరే ఎంత ఇవ్వమంటావు? ఎంత అంటే ఇద్దరు కలిసి 10,000 ఇవ్వండి. సరే అయితే లోపలికి రా. మౌనిక, ఓ మౌనిక, అద్దె అయ్యాక నెల రోజులు అవుతుంది, ఎప్పుడు ఇస్తావు? కొంచెం మెల్ల మాట్లాడండి. ఆయన వింటే బాధపడతాడు. ఆయన పరిస్థితి ఏం మంచిగా లేదు. మీరైనా కొంచెం పెద్ద మనిషి చేసుకుని అర్థం చేసుకోండి. నేనంతా మంచోని కాదు, నేను నిన్ను ఏమి అర్థం చేసుకోవాలి? ఒక్క నిమిషం ఇటు రండి. ఏంది ఈ పక్క తీసుకొచ్చినావు? అది కాదండి, కొంచెం అర్థం చేసుకోండి. సరే అని సాయంత్రం రమ్మంటావా? నేను అలా చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? అంతగానే ఏం కాదు, కొంచెమే, 50,000. ఓయ్ 50,000 పైసలు తీసుకొని సాయంత్రం వస్తా. సరే, నీకోసమే సాయంత్రం వెయిట్ చేస్తూ ఉంటా. సరే వస్తా, కానీ పేమెంట్ ఎంతనో తెలుసు కదా. పైసలు తీసుకురమ్మా అన్నావుగా, తీసుకొచ్చి. సరే, నువ్వు ఇక్కడ నుండు, మా ఆయనకి ఏదో కూడా చెప్పేస్తా, సరేనా? సరే అండి. ఎవరే వాళ్ళు? ఎవరో వచ్చింది కదా. అదేనండి, మన ఇంటి ఓనరు. పొద్దున అద్దెకని వచ్చింది కదా, చెప్పిన పక్క రూమ్లో ఫ్యాన్ ఖరాబ్ అయిందని చెప్తే తీసుకొచ్చిండట, ఫిట్ చేపిస్తా. అవునానే, సరేనే, ఫిట్ చేయమా. సరేనండి, టైం కూడా బాగానే అవుతుంది, టాబ్లెట్స్ వేసుకొని వాడుకోండి. నువ్వేం చెప్తానవో నేను మొత్తం చూస్తానా. రా బండెక్కు. అయినా నువ్వు మా ఆయన ఫ్రెండ్ కావచ్చు, నాకు కస్టమర్ వెయిట్ చేస్తారు. నీతో నత్తే నాకేంటి లాభం? ఒక్కొక్కరి దగ్గర నువ్వు ఎంత తీసుకుంటావు? నేనైతే 2,000 తీసుకుంటా. నేను 3,000 ఎత్తా. బండెక్కు పోదాం. ఎట్లయితే నాకు పైసలు అవసరం. అత్త పా. ఏంది ఇక్కడ ఆపినావు? చెప్తాగు.
చూడు మౌనిక, నీ భర్త నా దోస్తు, వాడిని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? అయినా మా ఆయన పరిస్థితి మీకు తెలిసిందే కదా, యాక్సిడెంట్ అయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏమే ఆగే మౌనిక, నేను దేనికి పనికిరానే, నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోయే. ఏందండి ఏం మాట్లాడుతుర్రు? ఇంకోసారి మాట అనకండి, నేను ఉన్నదే నీకోసం. అది కాదే, నన్ను చేసుకొని నువ్వేం సుఖపడ్డవే? సుఖపడితేనే సంతోషం ఉన్నట అండి. మీ వెన్నుముక్కకు ఆపరేషన్ అయితే మీరు ఎప్పటిలాగా నడుపుతారు, మళ్ళీ మన బతుకులు మునుపటిలాగా మంచి సంతోషంగా ఉంటాయండి. ఇంకోసారి ఆ మాట మాట్లాడకండి ప్లీజ్ అండి. నేను ఉన్నదే నీకోసం, నేను బతికేదే నీకోసం. ఆయన మున్పల్లాగా మంచిగా నడవాలి, ఆయన సంతోషమే నాకు ముఖ్యం. ఇంకొక వారం లోపల ఆయనకు ఆపరేషన్. నీ గుండె గట్టిదిరా, నీ శరీరం జడిపోయినా నీ మనసు మలినం కాలే. ఇదిగో డబ్బులు. ప్రతి ఒక్క వేష వెనుక ఒక్కో కన్నీటి గాథ ఉంటుంది. పైకి కనిపించి కవ్వించే అందమైన అబద్ధం అందం. ఆ అందం వెనుకాల ఎవరికీ తెలియని, ఎవరూ చూడని బాధలు, భయాలు ఎన్నో ఉంటాయి.